ఇంకా గత ప్రభుత్వం ఏవైతే తప్పుదాలు చేసిందో వాటిని బయటికి తీసేసేందుకు ప్రస్తుత గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అడ్డుకునేందుకు వివిధ రకాలుగా గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఒక గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించిన సబ్ కలెక్టర్ ఆఫీస్నే కాలబెట్టే ప్రయత్నం జరిగింది. ఒక దారుణమైన ఘటన అని చెప్పేసి, ఎందుకంటే దానికి సంబంధించిన కీలక పత్రాలు ఆ ఆఫీస్లో ఉన్నాయనుకున్నారో మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం ఏరివేసే ప్రయత్నం చేస్తుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాటు కూడా చేస్తుంది. దాన్ని ముందుగా ఊహించినటువంటి గత గవర్నమెంటా మరి ఎవరు చేసారో ఏం తెలియదు. కానీ ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ని కాలబెట్టే ప్రయత్నం జరిగింది ఇక్కడ మనకు క్లియర్గా. దానికి సంబంధించి పాపాలకు నిప్పు, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం, 22A సెక్షన్లో రాజుకున్న మంటలు, 25 విభాగాల్లోని ఫైళ్లు బూడిద, కొన్ని ఫైళ్లు కుప్పగా పోసి నిప్పంటించారు. ఆదివారం అర్ధరాత్రి సంఘటన. సెలవు రోజున విధుల్లో కొందరు. సీనియర్ అసిస్టెంట్ పాత్రపై అనుమానం. అందరి చూపు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపైనే. పుంగనూరు అక్రమాలు అలా తీగలాగిన సర్కారు. క్రమబద్ధీకరణ పేరిట భారీగా భూ కబ్జా పర్వం. ఆ కీలక ఫైళ్లు మదనపల్లి కార్యాలయంలోనే. భూదందాపై విచారణకు సిద్ధమైన ప్రభుత్వం. సబ్ కలెక్టర్గా IAS అధికారి నియామకం. ఇంతలోనే కార్యాలయానికి నిప్పు. ఇది పరిస్థితి. మనకి క్లియర్గా జరుగుతున్న పరిణామాలు, జరిగిన సిచ్యువేషన్ని గమనిస్తే ఇది అనుకున్న చర్యనే, కావాలని చేసిరు అన్నట్టుగా మనకు క్లియర్ కనబడుతుంది. ఓవైపు ప్రభుత్వం దీనికోసం ఒక సబ్ కలెక్టర్ను IASగా నియమించి ఈ ఏవైతే జరిగిందో అవినీతి అక్రమాలు జరిగినాయో క్రమబద్ధీకరణ పెట్టి కొన్ని వందల ఎకరాలను తమ పేరు మీద గత రాజకీయ నాయకులు మార్పించుకున్నారు. ఈ విషయాలన్నిటి గురించి తీగ లాగితే ఒక విషయం బయటకు వస్తూ తద్వారా మనం విచారణకు వెళ్ళొచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకుంటే, కానీ గత ప్రభుత్వం చేసిందా మరి ఎవరు చేసిరో తెలియదు. కానీ మొత్తానికి గత రాత్రి ఆదివారం నాడు పూర్తిగా సబ్ కలెక్టర్ ఆఫీస్ని మొత్తాన్ని కాలబెట్టే ప్రయత్నం చేశారు. చాలా వరకు ఫైళ్ళు అన్నీ కాలిపోయినాయట. మరి గతంలో దీనికి దగ్గరలో ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీదే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన గతంలో చాలా వరకు 100 ఎకరాల ఆ భూములను అన్యాక్రాంతం చేసుకున్నాడు, అక్రమాలకు పాల్పడ్డాడు. ఆ భూములకు సంబంధించిన పత్రాలన్నీ ఈ ఆఫీస్లోనే ఉన్నాయి, డాక్యుమెంట్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లు దొరికితే పెద్దిరెడ్డికి ఇబ్బంది అవుతుంది, అందుకోసమే దీన్ని కాలబెట్టిరు అనే అనుమానాలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్నటువంటిది.